హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ నెంబర్ 3. నేను మీ రజాక్. ఫ్రెండ్స్, ఈ రోజు కూడా మీకోసం చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ అయితే తీసుకొచ్చాను. వీడియోని మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక ఇవాళ ఫస్ట్ టెక్ న్యూస్ వచ్చేసరికి వివో ఫోన్స్లో మ్యాక్సిమం ఇప్పుడు ప్రతి వివో ఫోన్లో ఫన్ టచ్ ఓఎస్ 15 అయితే ఉంది. అది అందరికీ తెలుసు, అందరూ వాడుతున్నారు కూడా. అయితే ఈ ఫన్ టచ్ ఓఎస్ 15కి ఒక కొత్త అప్డేట్ అయితే వీళ్ళు రోల్అవుట్ చేస్తున్నారనమాట. ఏఐకి సంబంధించిన ఒక అప్డేట్ అయితే వీళ్ళు రోల్అవుట్ చేస్తున్నారనమాట. అంటే శాంసంగ్, గూగుల్ ఫోన్స్లో ఏవైతే మనకు ఏఐ ఫీచర్స్ ఉంటాయో, సర్కిల్డ్ సర్చ్ కానివ్వండి, ఇమేజ్ ఎరేజర్ కానివ్వండి, అలాగే మనకు లైవ్లో టెక్స్ట్ అనేది ట్రాన్స్లేట్ కావడం కానివ్వండి, ఆడియోని టెక్స్ట్లోకి కన్వర్ట్ చేయడము, అలాగే మనకు ఇమేజ్ అనేది ఎన్హాన్స్ చేయడము. సో ఇలా టోటల్గా ఏఐకి సంబంధించిన ఒక మంచి అప్డేట్ అయితే ఈ ఫన్ టచ్ ఓఎస్ 15 మీద రన్ అయ్యే వివో ఫోన్స్కి అయితే రోల్అవుట్ చేయడం జరిగిందనమాట. ఇక తర్వాత న్యూస్ రియల్మీ నుంచి. రియల్మీకి సంబంధించి ఈరోజు ఒక మిడ్ రేంజ్ సెగ్మెంట్లో ఒక స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ అయింది. దీని మోడల్ వచ్చేసరికి రియల్మీ 14T 5G. యాక్చువల్గా దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే దీనిలో 6.67 ఇంచెస్తో ఒక ఫుల్ హెచ్డి ప్లస్ ఎంఓఎల్ఈడి డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట. డైమెన్సిటీ 6300 ప్రాసెసర్తో అయితే వస్తుంది. 6000 mAh కెపాసిటీ బ్యాటరీతో 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇదైతే సపోర్ట్ చేస్తుంది. రేర్ సైడ్లో మనకు 50 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్తో కెమెరా సెన్సార్స్ అయితే ఉంటాయి. 16 మెగాపిక్సెల్తో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంటుంది. టోటల్గా ఇది మనకు 3 కలర్స్లో వస్తుంది. IP66, 68, 69 రేటింగ్తో వస్తుంది అనమాట. ఇక వీటి ప్రైసెస్ కనుక చూసుకుంటే మనకు 8GB, 128GB టోటల్గా 2 వేరియంట్స్లో ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి మనకు 17,999 అయితే పెట్టారనమాట. అలాగే 8GB, 256GB వచ్చేసరికి 19,999 అయితే ఉందన్నమాట. సో మనకు ఒక డిస్కౌంట్ ఫోన్ ఒక 1000 అటు ఇటుగా ఈ ఫోన్ అయితే వస్తుంది. ప్రజెంట్ మనకు ఫ్లిప్కార్ట్లో కూడా సేల్లో ఉంది. ఒకవేళ మీరు చెక్ చేసుకోవాలనుకుంటే లింక్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక తర్వాత న్యూస్ చూసుకుంటే మనకు యాపిల్ నుంచి. యాపిల్కి సంబంధించి మన ఇండియాలో అఫీషియల్గా 2 స్టోర్స్ అయితే ఉన్నాయి. సో ఒకటి ముంబైలో, ఒకటి ఢిల్లీలో అనమాట. సేమ్ అలానే ఇంకొక 2 స్టోర్స్ని మన ఇండియాలోకి అయితే యాపిల్ తీసుకొస్తుంది అనమాట, అఫీషియల్ స్టోర్స్ని. సో వీటికి సంబంధించి లొకేషన్ వచ్చేసి సేమ్ మళ్ళీ మనకు ఢిల్లీలోనే అనమాట. సో ఒకటి వచ్చేసరికి పూణేలో, ఇంకొకటి వచ్చేసరికి నోయిడాలో అనమాట. సో అక్కడ మనకు మళ్ళీ ఇంకో 2 కొత్త స్టోర్స్ అయితే రానున్నాయి. సో నా ఒపీనియన్ ఏంటంటే మన సౌత్ సైడ్ కూడా ఒక స్టోర్ పెడితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై సో పెద్ద సిటీస్ కాబట్టి సో ఇక్కడ కూడా ఒక స్టోర్ ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. సో ఫ్యూచర్లో నాకు తెలిసి నెక్స్ట్ బ్యాచెస్లో మన సౌత్ సైడ్ కూడా ఒక యాపిల్ స్టోర్ వచ్చే అవకాశం ఉందని నేనైతే అనుకుంటున్నాను. ఇక తర్వాత న్యూస్ అమెజాన్ ఇంకా అలాగే ఫ్లిప్కార్ట్కి సంబంధించి మనకు సమ్మర్ సేల్ ఏదైతే ఉందో మే 1st నుంచి అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. సో దీంట్లో చూసుకుంటే మనకు ఫ్లిప్కార్ట్లో SBI కార్డ్స్ మీద, అలాగే అమెజాన్లో HDFC కార్డ్స్ మీద ఆఫర్స్ అయితే ఉంటాయన్నమాట. సో వీటిలో అంటే ఈ సేల్లో కూడా మనకు మంచి డిస్కౌంట్స్ చూడడానికి కనబడతాయి. ఫ్రిడ్జ్ కానివ్వండి, వాషింగ్ మిషన్, కూలర్స్ కానివ్వండి, అలాగే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయి, మొబైల్ ఫోన్స్ కానివ్వండి, వీటి మీద కూడా మనకు మంచి డిస్కౌంట్స్ ఈ సేల్లో చూడడానికి అయితే కనబడతాయి అనమాట. ఒకవేళ మీరు ఈ 5 డేస్లో ఏదైనా కొనాలనుకుంటే పోస్ట్పోన్ చేసుకొని మే 1st ట్రై చేయండి, మీకు మంచి డిస్కౌంట్ అయితే ఉంటుంది. సో మరి అంత హ్యూజ్ డిస్కౌంట్స్ అయితే మనకు దీంట్లో కనిపించవు. మంచి డిస్కౌంట్ కావాలంటే మాత్రం మనం అక్టోబర్ సేల్స్లో అంతవరకు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇక తర్వాత న్యూస్ మోటోరోలా నుంచి. మోటో ఎడ్జ్ 60 ప్రోకి సంబంధించి అఫీషియల్గా దీని డేట్ ఏదైతే ఉంటుందో, లాంచ్ డేట్, అది మనకు ఫ్లిప్కార్ట్లో ఒక పోస్టర్ ద్వారా అయితే కనిపించింది అనమాట. సో దీంట్లో చూసుకుంటే ఈ నెల 30వ తారీఖున ఏప్రిల్ 30 ఆ రోజు మనకు ఈ లాంచ్ డేట్ అయితే ఉంటుందన్నమాట. అలాగే దీంట్లో మనకు కొన్ని స్పెసిఫికేషన్ కూడా వీళ్ళైతే లీక్ చేయడం జరిగింది. సో 50 మెగాపిక్సెల్తో మనకు 3 కెమెరాస్ అయితే ఉంటాయన్నమాట. అలాగే 1.5Kతో క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లే అయితే మనకు దీంట్లో చూడడానికి కనబడుతుంది. 6000 mAh కెపాసిటీ బ్యాటరీ ఉంటుంది. అలాగే మనకు రేటింగ్స్ కూడా ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే మోటో నుంచి ఈ మంత్ ఎండింగ్లో మనకు మోటో ఎడ్జ్ 60 ప్రో ఫోన్ అయితే లాంచ్ అవనుంది. ఇక దీని ప్రైస్ చూసుకుంటే నాకు తెలిసి నా అంచనా బేస్ వేరియంట్ అరౌండ్ మనకు 35,000 కంటే తక్కువే ఉండొచ్చు. అంటే 30 నుంచి 35,000 మధ్యలో దీని ప్రైస్ అయితే ఉండొచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. ఇక తర్వాత న్యూస్ శాంసంగ్ నుంచి. శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ మే 3వ తారీఖున లాంచ్ అవ్వనుందని దానికి సంబంధించి ఈరోజు ఒక చిన్న లీక్ అయితే బయటకు వచ్చిందనమాట. యాక్చువల్గా ఈ ఫోన్ చాలా చిన్నగా, అంటే మంచి కాంపాక్ట్ డిజైన్లో అయితే వస్తుందన్నమాట. సో గ్లోబల్లీ లాంచ్ అవుతుంది అంటున్నారు. సో దాంట్లో మన ఇండియా ఉందా లేదా అనేది మాత్రం ఇంకా ఎవరు కన్ఫర్మ్ చేయలేదు. సో మన ఇండియాలోకి వస్తే మాత్రం ఫోన్ అయితే నిజంగా చాలా బాగుంటుంది. స్లిమ్గా, కాంపాక్ట్గా, చాలా చిన్నగా అయితే ఉంటుందన్నమాట. ఇక తర్వాత నుంచి చూసుకుంటే మనకు వన్ప్లస్ నుంచి. వన్ప్లస్కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ స్మార్ట్ ఫోన్ చైనాలో అయితే లాంచ్ అయిందనమాట. దీని మోడల్ వచ్చేసరికి వన్ప్లస్ 13T. యాక్చువల్గా దీంట్లో చూసుకుంటే డిస్ప్లే వచ్చేసరికి మనకు 6.3 ఇంచెస్తో అయితే ఉంటుందన్నమాట. అయితే ఈ ఫోన్ చూడడానికి చిన్నగా ఉన్న దీంట్లో స్పెసిఫికేషన్స్ మొత్తం మనకు ఫ్లాగ్షిప్ లెవెల్లోనే ఉంటాయన్నమాట. సో దీంట్లో చూసుకుంటే మనకు 6.3 ఇంచెస్తో 1.5K రెజల్యూషన్తో OLED డిస్ప్లే అయితే ఉంటుంది. అలాగే స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. దీంతో పాటుగా బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు 2 50 మెగాపిక్సెల్ కెమెరాస్ అయితే ఉంటాయి. సోనీ కెమెరా సెన్సార్ అయితే ఉంటుందన్నమాట. సోనీ IMX906 కెమెరా సెన్సార్ అయితే ఉంటుంది. అలాగే మనం ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకు 32 మెగాపిక్సెల్తో కెమెరా సెన్సార్ అయితే ఉంటుంది. 6200
80 mAh కెపాసిటీ బ్యాటరీ, 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. టోటల్గా ఈ ఫోన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకు Android 15తో అయితే వస్తుంది. సో చైనాలో చూసుకుంటే దీని ప్రైస్ వాళ్ళ కరెన్సీని మన ఇండియాలోకి చేంజ్ చేసి చూస్తే 40,000 అయితే తీసుకొచ్చారనమాట. బట్ మన ఇండియాలో నాకు తెలిసి 50 నుంచి 60,000 మధ్యలో దీని ప్రైస్ అయితే ఉండొచ్చు. బట్ మీరు చిన్నగా మనకు కాంపాక్ట్గా ఉండాలి, చిన్న సైజులో ఉండాలి, ఫ్లాగ్షిప్ లెవెల్లో మనకు దీని పర్ఫార్మెన్స్ కానివ్వండి, ఫీచర్స్ కానీ ఉండాలి అనుకుంటే మాత్రం ఈ ఫోన్ బాగుంటుంది. అయితే ఇవి టోటల్గా ఇవాళ టెక్ న్యూస్. సో మీకైతే మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను ఈ టెక్ న్యూస్ ద్వారా. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉండే నోటిఫికేషన్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.